నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నరసాయపల్లి గ్రామంలో నిన్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వడ్ల కల్లాల వద్ద వడ్లు పూర్తిగా జలమయమయ్యాయి, తడిసి ముద్దయ్యాయి. 6 నెలలు కష్టపడి పండించిన ధాన్యం నీళ్లలో తడిసి కొట్టుకుపోవడం వల్ల రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిచిన ధాన్యాన్ని కొనాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మద్దూరు మండలం సిద్దిపేట జిల్లా. నా పేరు హనుమంతరెడ్డి. ఎడతెరిపి లేని వర్షాలతోటి మొత్తం నీళ్ళు అయిపోయినాయి, తడిసినాయి వడ్లు. ఎటు పెట్టి గవర్నమెంట్ ఏదో రకంగా మాకు సేవ్ చేస్తేనే బతకడం, లేకపోతే ఊరు పెట్టుకొని సావడం జరుగుతుంది. ఇంత ఘోరంగా ఉన్నది. ఇక గవర్నమెంటే స్పందించి ఏదైనా చేయాలి, పచ్చి కొనగలరని కోరుకుంటున్నాం. కష్టపడి పంట పండించిన పంట ఇట్లా నీళ్ళ పాలైపోయింది, మొత్తం అన్యాయంగా ఖరాబ్ అయిపోతున్నాయి. మొత్తం ఏం చేయాలో అర్థమవుతలేదు. మాకు జాగాలు లేక పంట పండిస్తే మాకు పోసుకుందామంటే స్థలం లేదు, లేక గిన్నో గాన్నో పోసుకుంటే నీళ్ళు తేలాడుతున్నాయి. మొత్తం ఏం లాభం, మేము 6 నెలలు కష్టపడే ఫలితం ఏం లేకుండా అయిపోయింది. ఎటు ఎత్తిపోవాలన్నా ఎటు జాగా లేదు, ఎటు పోవాలన్నా మాకు అర్థం అవుతలేదు. ఇది మేము చేసేం లాభం, చేయకేం లాభం. కాలంగా అట్లా చెడిపోతుంది, కాలమై ఇప్పుడు ఇట్లా చెడిపోయే పరిస్థితి వచ్చింది. మాకు మేము చేసేం లాభం, మేము చేయకేం లాభం. కష్టపడి మాకు రైతులకు ఏం మిగులుతుంది? కాలమాగా అట్లా చెడిపోతుంది, కాలమై ఇట్లా చెడిపోబడుతుంది. సాయపల్లి గ్రామం, మద్దూరు మండలం, సిద్దిపేట జిల్లా. మేము ఈ వర్షాలకు రైతులం మొత్తం నష్టపోతున్నాము. నిన్న నుంచి 24 గంటల వాన, వరదలు పోవడం, వరదల వడ్లు కొట్టుకపోతున్నాయి. మాకు ఏదన్నా ఒకటి ప్రభుత్వం గవర్నమెంట్ మాకు ఏదన్నా ఒకటి చేయాలి, మాకు సాయం. మాకు అసలు ఇక్కడ ఏం చేయాలంటే చేస్తలేము. అన్నం తిండి ఏది మానేసినవన్నీ ఏడవడం తప్ప ఏం లేదు. కొంచెం మీరు పట్టించుకొని చర్య తీసుకోండి. ఇట్లు చల్ల వీరమని మాట్లాడుతున్నా. సాయపల్లి గ్రామం, మద్దూరు మండల్. మేము నిన్న మొన్న 2 రోజుల నుంచి ఎడతెరుపు లేని వర్షాల వల్ల మొత్తం నీళ్ళల్లో అయిపోయినాయి. మేము ఎంత పంట చేసినా కానీ ఆ పంట అనేది శక్తి రాకుండా అయింది. ఆ దోమపోటు వచ్చి దానివల్ల కోసినవన్నీ ఇలా తడిచి మేము గడ్డకేసుకుందామంటే ఈ వాన మమ్మల్ని ఆగం చేసింది. దీనివల్ల ఈ తడిచిన ముద్దనైనా కానీ గవర్నమెంట్ పచ్చి అయినా ఎంతో కొంత బిగ్ రేటు పెట్టి అయినా కానీ అవి కొనాలి. కొనని పక్షంలో ఇక మాకైతే ఇక మందు డబ్బులు తప్ప ఇంకేం ముట్టుకునేది లేదు. దయచేసి ఈ మీడియా మిత్రులంతా కలిసి ఇదంతా కష్టమంతా వాళ్ళంతా చూపిస్తారు, కానీ ప్రభుత్వాల మాత్రం ఏ స్పందన లేదు. మీడియా మిత్రుల వాళ్ళ శ్రమ కూడా వృధా పోతుంది. వీళ్ళంతా ఏం చెప్తారో రేపు మన నుంచి మాత్రం ఓట్లకు వచ్చా మాత్రం ఏ రాజకీయ నాయకులు అయినా ఊరికి ఇక ఊళ్ళే రాకుండా చేస్తాం. ఇదైతే నేనైతే కంపల్సరీ చెప్పదలుచుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పదలుచుకోవాలి.